ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విన్నారు కదండి, గొప్ప సాక్ష్యం. 10 సంవత్సరాలు పిల్లలు లేనటువంటి పరిస్థితుల నుండి దేవుడు ఆశీర్వదించి బలపరిచి చక్కటి బిడ్డను దేవుడు అనుగ్రహించాడు కదా. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన పైన ఆనుకోండి, ఆయన పైన మీ నమ్మకాన్ని ఉంచండి, ఆయన పైన మీ విశ్వాసాన్ని ఉంచండి. దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. ఈ 10 సంవత్సరాల కాలంలో 2015 డిసెంబర్ 18వ తారీఖున షిముగపట్నంలో మా వివాహం జరిగింది. 2025 వరకు కూడా మా జీవితాలలో పిల్లలు లేరు. 2025వ సంవత్సరం వరకు దేవుడు మమ్మల్ని ఎలా బలపరుస్తూ వచ్చాడో తెలుసా. ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ, ఎన్నో నిందలు ఎదురైనప్పటికీ, అనేక మంది క్రైస్తవులే మమ్మలను అవమానపరిచినప్పటికీ, అనేక మంది సేవకులే అవమానపరిచినప్పటికీ దేవుడు మాత్రం ఆయన మమ్మలను చేయి వదలలేదు. ఏ రోజు దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలో ఏవైనా ట్రీట్మెంట్స్ కొరకు ఇంకా అనేకులు క్రైస్తవులే మాకు సూచించేవారు. మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా, ఇక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా, అక్కడ అది ట్రై చేయొచ్చు కదా, ఇక్కడ ఇది ట్రై చేయొచ్చు కదా అని అనేకులు మమ్మలను అలా పొడుస్తూ వచ్చేవారు. కానీ మా నమ్మకం ఏంటో తెలుసా, ఒకవేళ సేవ చేసేటటువంటి మనము, దేవుని పైన ఆధారపడేటటువంటి మనము గనుక లోకంలో పరిష్కారాన్ని ఎత్తుకుంటే దేవుణ్ణి అవమానపరిచిన వారమే అన్న ఉద్దేశంతో, దేవుణ్ణి అవమానపరిచిన వారం అయిపోతామని మేము తలంచి ఎక్కడ కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ ట్రీట్మెంట్ కొరకు మేము వెళ్ళలేదు, ఎవరి సహాయం కొరకు మేము వెళ్ళలేదు. కేవలం దేవుని వైపు ఎదురు చూస్తూ వచ్చాం. ఈ 10 సంవత్సరాల కాలంలో మేము అనేక సార్లు దేవుని ఎదుట ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని బలపరుస్తూ వచ్చాడు. వివాహం అయిపోయిన తర్వాత ఒక 5 ఏండ్లకి మేమిద్దరం కలిసి మధ్యాహ్నం పూట ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక వాక్యం చేత నన్ను బలపరుస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. దేవుడు ఏమని మాట్లాడుతూ వచ్చాడో తెలుసా, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అన్న మాట అక్కడ ఉంటుంది. దేవుడు ఆ మాట ద్వారా నాతో మాట్లాడి నాకు వాగ్దానం చేశాడు, ఒంటరివని నువ్వు బాధపడకు, మీరు ఒంటరిలని మీరు బాధపడకు, అయితే మిమ్మల్ని ఒక ఉన్నతమైన జనముగా నేను చేయబోతున్నాను, బలమైన జనముగా మిమ్మల్ని మార్చబోతున్నాను, 1000 మందిగా మిమ్మల్ని మార్చబోతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. అలా దేవుడు మమ్మల్ని బలపరుస్తూ ఏ రోజు చేయి విడవక ఆయన మాట్లాడుతూ మమ్మలను ఆశీర్వదిస్తూ, ఏ రోజు మేము మనుషుల నిందలను బట్టి, మనుషుల అవమానాలను బట్టి పడిపోకుండా, దేవుళ్ళ నుండి తొలగిపోకుండా దేవుడు మమ్మల్ని కాపాడుతూ ఆయన వాక్కుల చేత మమ్మల్ని బలపరుస్తూ వచ్చాడు. అలా బలపరిచిన దేవుడు తిరిగి మరలా 3 సంవత్సరాల కాలమైనా కూడా దేవుడి నుండి ఎలాంటి రిప్లై లేదు. దైవజనరాలు అయితే చాలా బాధపడిపోయారు. నాకెందుకు లేదు, మనం ఎంతో సేవ చేస్తున్నాం, అనేకులను బలపరుస్తున్నాం, అనేకులకు ఆశీర్వాదదాయకంగా మనం ప్రార్థించినప్పుడు అనేకుల జీవితాల్లో గొప్ప మేలులు దేవుడు చేస్తున్నాడు, అనేకుల జీవితాల్లో గొప్ప ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తున్నాడు. మన జీవితంలో ఎందుకు లేదు, మనం ఎందుకు అవమానాలు పొందుకోవాలి, మనం ఎందుకు అనేకులు మనల్ని ఎగతాళి చేసే విధంగా మనం ఎందుకు ఉండాలి అని అంటే, అప్పుడు దేవుడు చెప్పిన మాటల ద్వారా నేను హెచ్చరిస్తూ వచ్చేవాడిని, దేవుని యొక్క వాక్యానుసారంగా నేను బలపరుస్తూ వచ్చేవాడిని. 3 సంవత్సరాలు అయిపోయినా కూడా, అంటే వివాహం అయిపోయిన తర్వాత సుమారు 8 సంవత్సరాలు అయినా కూడా వాగ్దానం అయితే ఉంది, కానీ ఒంటరి అయిన నిన్ను 1000 మందిగా నేను మారుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎన్నిక లేని నిన్ను బలమైన జనముగా మారుస్తానని దేవుడు యెషయా గ్రంథం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. కానీ తిరిగి మరలా దేవుడు మాట్లాడి 3 సంవత్సరాలు అయింది, ఎలాంటి రిప్లై దేవుడి నుండి లేదు. దైవజనరాలు అనేక సార్లు బాధపడినప్పుడు నేను ఆమెను హెచ్చరించాలని నేను ఆలోచించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసేవాడో తెలుసా, దేవుడు ఆయన నాతో మాట్లాడుతూ వచ్చేవాడు. ఎల్కానా హన్నాని ఎలా ఓదారుస్తూ వచ్చాడో సమూయేలు గారి 1వ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఎల్కానా ఏమంటాడంటే, అన్నపానాలు విడిచిపెట్టినప్పుడు, గర్భఫలం లేదని బాధపడుతూ అన్నపానాలు విడిచిపెట్టినప్పుడు అప్పుడు ఎల్కానా ఏమంటాడో తెలుసా, ఎందుకమ్మా బాధపడుతున్నావు, పిల్లలు లేరేనా,
నన్ను చూడు ఒకసారి, నేను నీకు 10 మంది కుమారులతో సమానమైన వాడను కానా అని మాట్లాడుతూ అన్నగారిని బలపరుస్తూ వచ్చాడు. ఆ మాటల ద్వారా నువ్వు కూడా నీ భార్యను బలపరచు అని దేవుడు మాట్లాడితే నాకు ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ ఒకరోజు వాక్యంలో దేవుడు దాన్ని అనుకోని రీతిలో మాట్లాడమని ప్రేరేపిస్తే సండే వర్షిప్లో ఆ వాక్యాన్ని నేను మాట్లాడినప్పుడు ఆ వాక్యం ద్వారా దైవజనులు ఎంతో బలపడ్డారు. ఈ వాక్యం నా కోసమేనండి, దేవుడు నాతోనే మాట్లాడాడని ఆమె సాక్ష్యం చెప్పింది నాతో పాటు. కనుక దేవుడు బలపరుస్తూ వచ్చాడు. 2024 డిసెంబర్ మాసానికి వచ్చేసరికి మాలో చాలా నిరుత్సాహం వచ్చేసింది. పోయిన సంవత్సరం అయ్యో 9 సంవత్సరాలు అయిపోయింది మన వివాహం అయిపోయి, 10వ సంవత్సరం కూడా మనం మరలా ఒంటరిగానే సెలబ్రేట్ చేసుకోవాలా అని చాలా బాధపడుతూ, దేవుడి నుంచి రిప్లై లేదేంటి, దేవుడు ఎందుకు వాగ్దానం చేసిన దేవుడు ఇంకా చేయలేదు, కానీ వాగ్దానం చేసిన దేవుడు మాత్రం తప్పకుండా వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడని మేము నమ్మాం. కానీ ఈ సంవత్సరం కూడా దేవుడు మేలులు చేయలేదే అని నిరుత్సాహపడిపోయాం. కానీ ప్రతి సంవత్సరం నేను డిసెంబర్ మాసంలో చివరి 3 దినాలు రానున్న నూతన సంవత్సరం కొరకు, జరిగిపోయిన సంవత్సరంలో దేవుడు చేసిన మేలుల కొరకు 3 దినాలు నేను ఫాస్టింగ్ లో ఉండి మినిస్ట్రీ కొరకు, మినిస్ట్రీలో ఉన్న కుటుంబాలన్నిటి కొరకు, మా యొక్క సమస్యల కొరకు, సేవ పరిచర్య కొరకు 3 దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ వస్తాను. 2024 డిసెంబర్ 29, 30, 31 ఆ దినాలలో నేను ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు 30వ తారీఖున దేవుడు నాతో తిరిగి మరలా మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? నేను నీకు వాగ్దానం చేశాను, తప్పకుండా నెరవేరుస్తాను. కానీ యెషయా గ్రంథంలో నేను చదవమన్న మాట నేను పూర్తిగా చదివావా అన్నాడు దేవుడు. లేదు ప్రభువా, నువ్వు చూపించిన ఆ 2 మాటలు చదివాను. ఏంటి ఆ 2 మాటలు అంటే, మీరులో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని నువ్వు చేసిన వాగ్దానాన్ని చదివానంటే దేవుడు అన్నాడు తిరిగి మరలా కిందకి వెళ్ళి కిందన్న మాట చదవమని. 2024 డిసెంబర్ 30వ తారీఖున దేవుడు ఫాస్టింగ్ ప్రేయర్లో నన్ను ప్రేరేపించాడు మరలా అదే వాక్యాన్ని చదవడానికి. కిందకి వెళ్ళిపోతే ఆ వాక్యంలో ఏమని ఉంటదంటే, దేవుడు తగిన కాలమున ఈ యొక్క కార్యమును త్వరపెట్టును అన్న మాట ఉంటుంది అక్కడ. ఆయన త్వరగా చేస్తాడు. రైట్ టైంలో ఎప్పుడు అది చేయాలో ఆయనకి తెలుసు, మనం నిర్ణయించడానికి వీల్లేదు కదా. దేవుడు ఆ సమయంలో దాన్ని తప్పకుండా చేస్తానని దేవుడు అక్కడ బలముగా నాతో మాట్లాడినట్టుగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నాతో ఇదిగో బయలుపరుస్తూ వచ్చాడు. ప్రియులారా, దేవుడు సెలవిచ్చిన రీతిగా 2025లోకి ఎంటర్ అయిపోయాం. జనవరి మాసం నుండి దైవజనురాలకి తీవ్రమైన అనారోగ్యం ప్రారంభమైపోయింది. తీవ్రమైన అనారోగ్యం, భయంకరమైన ఆయాసం, భయంకరమైనటువంటి అస్వస్థత, అలర్జీ, ఆయాసతో కూడినటువంటి భయంకరమైన అస్వస్థత. ఎన్నో డాక్టర్ల దగ్గరకు వెళ్ళాం, అయినా కూడా బాగా అవ్వలేదు. ఎంతో మెడిసిన్ వాడాం. తిరిగి మరలా మేము 3 మాసాల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. చాలా సంతోషించాం. అక్కడే దేవుని నామాన్ని మహింపరిచాం, దేవుని నామాన్ని ఘనపరిచాం. ఆ తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. సర్వైకల్ స్టిచెస్ వేయాలని చెప్పారు. దానికంటే ముందు వద్దు, మీరు చాలా మెడిసిన్ వాడారు కనుక మెడిసిన్ ఎఫెక్ట్ అంతా బేబీ పైన ఉంటది కనుక ఈ బేబీ మీకు నార్మల్ బేబీ అవ్వదు, మీరు తీయించేసుకోవడం మేలు, అబర్షన్కి వెళ్ళడం మేలు అని డాక్టర్ సూచించారు పిల్లరా. కానీ మేము అనుకున్నాం, గర్భఫలం ఇచ్చేవాడు దేవుడు, డాక్టర్స్ కేవలం డయాగ్నోస్ చేసే వాళ్ళు మాత్రమే. వాళ్ళ చేతుల్లో ఉందా చెప్పండి? వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. కనుక దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన దేవుడు, ఆయన తప్పకుండా మన జీవితంలో గొప్ప మేలులు చేయగలడని నిరీక్షణతో ఎదురు చూసాం. ఎన్టీ స్కాన్కి వెళ్ళిపోయినప్పుడు దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి రిపోర్ట్ ని దేవుడు మాకు అనుగ్రహించాడు. బేబీ నార్మల్ గా ఉందని, అన్ని నార్మల్ గా ఉన్నాయని, మంచి ఎదుగుదల బేబీలో ఉందని ఆ రిపోర్ట్ మాకు తెలియపరచడం జరిగింది. ఆ తర్వాత ముందుకు వెళ్ళేటప్పుడు మరలా బీపీ స్టార్ట్ అయిపోయింది, తర్వాత షుగర్ స్టార్ట్ అయిపోయింది, ఎన్నో కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయాయి పిల్లరా. ఇవన్నీ ముందుకు వెళ్తున్నప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితుల్లో మేము ముందుకు వెళ్తున్నప్పుడు 8 మాసాలు అలాగే గడిచిపోయాయి. 8 మాసాలు అలా గడిచిపోయాయి. 8వ మాసంలో తర్వాత డాక్టర్ చెప్పారు, మీరు నార్మల్ డెలివరీకి ఏమాత్రం ఆలోచించుకోకండి, సిజేరియన్కే మీరు సిద్ధపడండి అని డాక్టర్ చెప్పారు. కానీ మేము నార్మల్ డెలివరీ కోసమే ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఈమెకి ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి ప్రభువా, ఒకవేళ నార్మల్ డెలివరీ కనుక కాకపోతే నిజంగా
చాలా ఆమె అనుభవించాల్సి వస్తుంది. అనారోగ్యాన్ని ఆమె అనుభవించలేదు ప్రభువా, ఇదిగో నార్మల్ డెలివరీ కావాలని మేము భారం కలిగి ప్రార్థన చేసాం. అద్భుత రీతిలో దేవుడు షుగర్ ఉన్నప్పటికీ, బీపీ ఉన్నప్పటికీ, థైరాయిడ్ ఉన్నప్పటికీ, ఇంకొక విషయం ఏంటంటే మధ్యలో ఒకసారి 2023లో లంగ్ కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయింది. టైవ్ జనరల్కి లంగ్ కెపాసిటీ లెస్ దెన్ 40%, 38%కి వచ్చేసింది. డాక్టర్ అన్నారు ఈ 38% లంగ్ ఫంక్షన్స్తో అసలు ఒక మనిషి బ్రతకడమే కష్టం, అసలు ఒక మనిషి తన పనులు తాను చేసుకోవడమే కష్టం, ఇది పెరిగితే తప్ప అలాగే ఉంటే మాత్రం ఈమె నార్మల్ మనిషి కాలేదు అని డాక్టర్స్ తెలియజేశారు. అలాంటి పరిస్థితుల్లో నేను డైజెండ్రాలి నాన్నగారి దగ్గర కూర్చొని నేను మాట్లాడాను, మామయ్య మాకు అస్సలు గర్భఫలం వద్దు, ఏమొద్దు, ఈవిడ మాత్రం బ్రతికితే చాలు, నాకు ఈవిడ ఆరోగ్యం మాత్రం బాగుంటే చాలు అన్నాను. దేవుని యొక్క వాగ్దానం ఉన్నప్పటికీ ఈమె మాత్రం బ్రతికితే చాలు అనుకున్నాం. కానీ దేవుడు అద్భుత రీతిలో మాకు 2025 సెప్టెంబర్ 20వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డని, ఆరోగ్యవంతమైనటువంటి కుమారుని దేవుడు మనకు అనుగ్రహించాడు. చూసారా, వైద్యులు చేతులెత్తేసినప్పటికీ, ఇదిగో లోకంలో అనేకులు వెక్కిరించినప్పటికీ, లోకంలో అనేకులు అవమానించినప్పటికీ, లోకంలో అనేకులు నిందించినప్పటికీ దేవుడు అందరి నిందను, అందరి అవమానాలను మాకు దీవెనలుగా, ఆశీర్వాదాలుగా మార్చాడు. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు అనుకోవచ్చు ఈ పరిస్థితిలో ఉండి నేను బయటపడలేను, ఈ పరిస్థితిలో ఉండి నన్ను ఎవరు కాపాడలేరు, నన్ను ఎవరు రక్షించలేరని. నీ దేవుడు సర్వశక్తిమంతుడన్న విషయం మర్చిపోవద్దు. నీ దేవుడు అత్యున్నతమైన వాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ దేవుడు నిన్ను సృష్టించిన వాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంలో ఉండి డాక్టర్స్ ఎట్టి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ రాదని డాక్టర్స్ తెలియజేసి ఉండగా, తీవ్రమైనటువంటి షుగరు, తీవ్రమైనటువంటి బీపీ, తీవ్రమైనటువంటి ఆయాస, తీవ్రమైనటువంటి ఇదిగో భయంకరమైనటువంటి థైరాయిడ్, ఇలాంటి ఎన్నో కాంప్లికేషన్స్ నుండి చక్కటి బిడ్డను దేవుడు అనుగ్రహించినప్పుడు మీ జీవితాలలో కూడా గొప్ప మేలులు చేయగలడు దేవుడు. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు పంపించండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తాం. దేవుడు మీ జీవితాలలో కూడా గొప్ప మేలులు చేయగలడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మీ జీవితాలలో కూడా చేయగలడు. నమ్మండి, విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.